యూఆర్ఎల్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు లాగిన్ యాజ్ డిపార్ట్మెంట్ ట్రైనర్ అని చెప్పి 2 ఆప్షన్స్ వస్తాయి. సో ఈ కాంపిటీషన్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసేవాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కాబట్టి డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిపార్ట్మెంట్కి మీకు షేర్ చేసిన యూజర్ ఐడి పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయాలండి. సో ఎంటర్ చేశాక క్యాప్చా ఆప్షన్ ఉంది. క్యాప్చా ఆప్షన్ వచ్చిన తర్వాత లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. లాగిన్ బటన్ క్లిక్ చేశాక కాంపిటీషన్స్ అనే బాక్స్ వచ్చిందండి, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డేట్ సెలక్షన్లో మీరు రేపటి సంబంధించిన 26 సంబంధించిన ఈవెంట్ కాబట్టి ఆ 26 సెలెక్ట్ చేసుకుంటే ఆ ఈవెంట్లో రిజిస్టర్ అయిన కేటగిరీస్ జూనియర్ కేటగిరీ అండ్ సీనియర్ యంగ్ కేటగిరీలో ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో ఆ ఈవెంట్స్ అన్నీ కూడా కనబడతాయండి. సో ఇవి ఎగ్జాంపుల్ యంగ్లోకి వెళ్ళి నేను సోలో యోగా ఆసనంలోకి మెయిల్ కేటగిరీలోకి వెళ్ళి డేటా కాంపిటీషన్ డీటెయిల్స్ ఇవ్వాలనుకున్నట్టయితే దాన్ని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ కాంపిటీషన్ ఆపోజిట్ మీకు ఈ విధంగా పార్టిసిపెంట్ వివరాలన్నీ వస్తాయండి. ఇక్కడ మీరు ఏ డిస్టిక్, ఏ మండలం, ఏ సెక్రటేరియట్ అనేది ఆటోమేటిక్గా ప్రీ పాపులేట్ అయితే మీరు లాగిన్ దాన్ని బట్టి మీకు ఈ ఈవెంట్కి సోలో యోగా ఆసనానికి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ని ఇక్కడ నమోదు చేస్తారండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు, యాడ్ పార్టిసిపేట్ నొక్కుతారు. సో ఈ విధంగా ఆ ఈవెంట్కి ఎవరెవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళ ఆధార్ నెంబర్లతో అందరినీ పార్టిసిపేట్ యాడ్ చేయాలండి ఫస్ట్ కింద. సో యాడ్ చేసుకున్న తర్వాత మీకు వ్యూ పార్టిసిపేట్స్ ఆప్షన్ ఉంటుందండి. ఆ వ్యూ పార్టిసిపేట్స్లోకి వెళ్తే మీరు ఎవరినైతే నమోదు చేసిన ఈ ఈవెంట్కి యాడ్ చేసిన పార్టిసిపేట్స్ వివరాలన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా మిస్ అయినట్టయితే పార్టిసిపేట్స్ అనేది సో బ్యాక్ వచ్చి మళ్ళీ యాడ్ పార్టిసిపేట్లో మీరు చేసుకున్నట్టయితే వ్యూ పార్టిసిపేట్లో కనపడతారండి. నెక్స్ట్ పార్టిసిపేట్ అయిన తర్వాత విన్నర్ సెక్షన్లోకి వద్దామండి. విన్నర్ సెక్షన్లో మొత్తం మీకు 3 ప్లేసెస్ ఇవ్వడం. ఫస్ట్ ప్లేస్లో మీకు ఇచ్చిన ఎవరైతే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఎవరికైతే మీరు డిక్లేర్ చేసుకున్నా వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి యాడ్ విన్నర్ అని క్లిక్ చేసినామంటే మీకు అక్కడ విన్నర్ ఫస్ట్ ప్లేస్లో సెట్ అవుతారండి. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో ఎవరైతే వచ్చారో థర్డ్ ప్లేస్ మొత్తం వాళ్ళ ముగ్గురు ఆధార్ నెంబర్తో నమోదు చేసుకొని యాడ్ విన్నర్ క్లిక్ చేసుకున్నట్టయితే వాళ్ళ ముగ్గురు సంబంధించిన ఆధార్ నెంబర్లు అన్నీ ఫెచ్ అవుతాయి. పేర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ కూడా మనకి లింక్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మీరు ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ వాళ్ళ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ సంబంధించిన వాళ్ళ ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాలి. చేశాక అక్కడ జడ్జర్ అనేది వాళ్ళ పేర్లు నమోదు చేయాలండి. అదేవిధంగా కాంపిటీషన్ సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. అండ్ కాంపిటీషన్ సంబంధించిన వీడియోగ్రాఫ్, అదేవిధంగా డ్రోన్ వీడియో కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆ డేటా అప్లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకున్నా మీకు సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. అది అంతా కూడా డీటెయిల్స్ నమోదు చేసి మీ సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక అప్పుడు మాత్రం మీ యొక్క డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కాంపిటీషన్ సంబంధించిన సెకండ్ ఇది ఒక డేట్ సంబంధించిన ఒక ఈవెంట్ అండి. అదేవిధంగా ఎన్ని ఈవెంట్స్ అయితే జరుగుతాయో మీ దాంట్లో అన్ని ఈవెంట్స్ సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ని మీరు ఈ విధంగా ఈ ప్రాసెస్లో అన్నిటినీ అప్లోడ్ చేయవలసిన కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.